గ్రేటర్ హైదరాబాద్లో కలుషిత ఆహారం విచ్చలవిడిగా లభిస్తున్నా వాటి వైపు కన్నెత్తి చూసే అధికారులు కరువయ్యారు. ఈ కలుషిత ఆహారం తీసుకొని అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మొన్న నేరెడ్మెట్లోని ఒక హోటల్లో ఆహారం తిని 6 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికీ వారందరూ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇక లేటెస్ట్గా రామంతపూర్లో మరో కుటుంబం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిని హాస్పిటల్ పాలయ్యారు. ప్రజారోగ్యాన్ని పట్టించుకోవాల్సిన జీహెచ్ఎంసీలోని వైద్యారోగ్య విభాగంలో ఒకప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు లేకుండే, కానీ ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్న లంచాలు తీసుకొని అధికారులు లైట్ తీసుకుంటున్నారు అనే విమర్శలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నగరం ఈ పేరు చెబితే దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఇష్టంగా వచ్చి ఇక్కడి బిర్యానీతో పాటు అనేక రకాల ఫుడ్ను తినడానికి ఇష్టపడతారు. కానీ ఇప్పుడు నగరంలోని కొన్ని హోటల్స్లో కల్తీ ఫుడ్, బల్దియాలోని ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరు, అనేక హోటల్స్లో ఫుడ్ తిని ఆసుపత్రి బారిన పడుతున్న దృశ్యాలు చూస్తే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ లేని పరిస్థితులు గడిచిన 2 ఏళ్ల నుండి కొంత ఎక్కువగా బయటపడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ముషీరాబాద్ సర్కిల్ పరిధిలో ఒక కార్పొరేటర్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అందులో బొద్దింక వచ్చింది. అప్పుడు ఆ హోటల్కు 20 నుండి 25 వేల రూపాయలు ఫైన్ వేశారు. అదే సమయంలో హోటల్స్ నుండి శాంపుల్స్ సేకరించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ ఘటన జరిగి దాదాపు ఏడాది జరిగింది, కానీ దానిపై ఇప్పటికీ ఏ చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. ఆ హోటల్ వారి దగ్గర డబ్బులు తీసుకొని లైట్ తీసుకున్నారనే ఆరోపణలు వారి విభాగంలోని సిబ్బందే చెప్పుకున్నారు. దాని తర్వాత అనేక మంది ఈ అంశంపై గ్రేటర్ పరిధిలోని అనేక మంది ఫుడ్ సేఫ్టీపై అనేక ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కేవలం 3 ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటే అందులో ఒక ఆఫీసర్ రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఎక్స్టెన్షన్ తెచ్చుకొని ఉద్యోగం చేసేవారు. అందుకే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి, హోటల్స్ పై ఎక్కువ రైడ్స్ చేయలేకపోతున్నామని అధికారులు చెప్పేవారు. అయితే ఇప్పుడు 30 సర్కిల్స్ లో సుమారు 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పుడు కూడా నగరంలోని చిన్న హోటల్స్, పెద్ద హోటల్స్ ఫుడ్ సేఫ్టీ సెంటర్స్ పైన కనీసం చెక్ కూడా చేయడం లేదు. ఈ ఆఫీసర్లకు వారి సర్కిల్స్ లో ఎన్ని హోటల్స్ ఉన్నాయో కనీస సమాచారం లేదు. అంటే బల్దియాలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎలా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వారిపై సిబ్బంది, కార్పొరేటర్లు అనేక విమర్శలు చేస్తున్నారు. ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ అడల్టరేషన్ పైన ఏం చర్యలు తీసుకుంటున్నారని పదే పదే ప్రశ్నించినప్పటికీ కూడా అసలు అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు, నిద్రపోతూ ఉన్నారు. ఎన్నిసార్లని గొంతు చించుకొని అరవాలో మాకు అర్థం కావట్లేదు. కౌన్సిల్లో అడిగినాం, మళ్ళా మొన్నటికి మొన్న అడిగినాం, తూతూ మంత్రంగా ఒక సమీక్షా సమావేశాన్ని మేయర్ గారు పెట్టిర్రు. ఎటువంటి చర్యలు కూడా తీసుకొని ఇప్పుడు కమిటీ వేస్తాను. అసలు జిహెచ్ఎంసీలో ఇప్పుడు కరెక్ట్గా ఎంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నారు అనేది సమాచారం ఎవరి దగ్గర లేదు, క్లారిటీ ఎవరి దగ్గర లేదు. ఒకసారి 20 మంది అంటారు, ఒకసారి 2 మంది అంటారు, ఒకసారి 15 మంది అంటారు, ఒకసారి 25 మంది అంటారు. అసలు ఎంతమంది జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు? ఆ రోజు మేము కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని అడ్రస్ చేశారు, అసలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నారు? అరే, లైసెన్సులు సస్పెండ్ చేసిన హోటళ్ళు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రజలు హాస్పిటల్లో పడి లక్షల రూపాయలు బిల్లులు కడతా ఉన్నారు. గత ఏడాది బేగంపేటలో ఒక ప్రైవేట్ హోటల్లోని ఫుడ్ తిని విహాన్ అనే బాలుడు చనిపోయాడు. దానిపై స్పందించిన జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ ను తీసుకుని ల్యాబ్ కు పంపారు. రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది అని అనేక నెలలు చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వంటలలో వాడే ఆయిల్, ఉల్లిగడ్డల దగ్గర నుంచి అన్ని కోసిన దగ్గర నుంచే వాడే వరకు విషతుల్యమైపోతున్నాయి. అప్పుడు ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో హోటళ్లపై ఆధారపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇంట్లో భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తే గానీ గడవని ఈ రోజుల్లో సమయాభావం వల్ల బయట ఆహారం పైన చాలా మంది ఆధారపడుతున్నారు. వీరికి తగ్గట్టు హోటళ్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుంది. వీధి అమ్మకందారుల నుండి స్టార్ హోటళ్లు నగరంలో పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాయి. జంట నగరాల పరిధిలో ప్రతిరోజు 10 లక్షల మంది పలు కారణాల వలన బయట ఆహార పదార్థాలను స్వీకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఎంతమందికి శుచి, శుభ్రత, నాణ్యత కలిగిన ఆహారం లభిస్తున్నదన్నది డౌటే. ఇటీవల ఏఎస్ రావు నగర్లోని ప్రోటీన్ అండ్ మోర్ హోటల్లో ఆహారం తిని ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. ఇప్పుడు వారి పరిస్థితి అసలు బాగోలేదని తెలుస్తోంది. 6 నుండి 9 మంది వరకు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ హోటల్కి వెళ్లి చెక్ చేశారు. అది ఒక్కటే కాకుండా అదే ప్రాంతంలో ఒక హోటల్కు అనేక కారణాల వల్ల లైసెన్స్ రద్దయింది. అయినా సరే ఆ హోటల్ నడుస్తుంది. ఈ హోటల్స్ ఓనర్ల దగ్గర లంచాలు తీసుకొని ఇలాంటి హోటల్స్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పబ్లిక్ ఆరోపించారు. వైఫ్ అండ్ పాప ప్రోటీన్ అండ్ మోర్ రెస్టారెంట్ నుండి షవర్మా తీసుకొని 2 పార్సల్ తెచ్చుకొని తిన్నారు. సో దానివల్ల
నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే మార్నింగ్ ఎర్లీ అవర్స్ ఉంటే లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్ ఇద్దరికి కూడా. సో మేము ఇంట్లో నలుగురు ఉంటే వాళ్ళిద్దరికి వెళ్ళి వాళ్ళిద్దరే ఆ ఫుడ్ తిన్నారు. తీసుకొచ్చి ఇక్కడ మన సందేజ్ హాస్పిటల్లో ట్రీట్ చేయాల్సి వచ్చింది. అంటే 1 to 9 o'clock వరకు వెయిట్ చేసాము, బట్ 9 o'clock వరకు కూడా లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్ సివియర్గా ఉన్నాయి. అండ్ ఫ్రమ్ ఆఫ్టర్నూన్ 2 o'clock నుండి సివియర్ ఫీవర్ మోర్ దెన్ 102, 103 అలా కంటిన్యూస్గా అలానే ఉంటుంది. ఫీవర్ 100 వరకు కూడా అట్లే వచ్చి ఆగిపోతుంది తప్ప నాట్ లెస్ దెన్ 100. సో ఈవెన్ ఇప్పటి వరకు కూడా ఇంప్రూవ్మెంట్ కూడా లేదు. ఫీవర్ 102, 103 లాగా అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. ఈవెన్ ఇక్కడ సేమ్ సన్బీచ్ హాస్పిటల్లో మేమున్న ఫ్లోర్లోనే ఇంకొక 4 members అడ్మిట్ అయి ఉన్నారు ఆల్రెడీ. సో మాకు డౌట్ వచ్చేసి వాళ్ళతో ఎంక్వైరీ చేసి మాకు ఏం తెలిసిందంటే వాళ్ళు కూడా సేమ్ అదే రెస్టారెంట్ నుండి ఫ్రైడే ఈవినింగే సేమ్ షవర్మా తిన్నారని చెప్పారు వాళ్ళు కూడా. సార్ ఇద్దరు మా తమ్ముడు బాబు ఇద్దరు తిన్నారు. తిన్నప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ మోషన్స్ వామిటింగ్స్ చాలా సీరియస్గా ఉంది. మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది, అసలు కాన్షియస్నెస్ లేడు, అసలు గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. ఇంకా బీపీ డౌన్ అయిపోయింది, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది వాడు మొత్తం. కంప్లైంట్ ఇచ్చారా మీరు? ఇచ్చాను సార్, ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాము మేము. మరి ఏం యాక్షన్ తీసుకుంటారో ఇంకా గ్రేటర్ పరిధిలో అత్యధిక హోటల్స్ ఉన్నది. ఫుడ్ను ఎక్కువగా ఫుడ్ లవర్స్ టేస్ట్ చేయడానికి ఇష్టపడే ప్రాంతం చార్మినార్, మలక్పేట్, సంతోష్ నగర్, అబిడ్స్, ముషీరాబాద్, ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, యూసఫ్గూడ, గచ్చిబౌలి, ఖైరతాబాద్ లాంటి ఏరియాలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు గడిచిన 6 నెలల నుండి ఇప్పటి వరకు 5 హోటల్స్ కంటే ఎక్కువ హోటల్స్ ను తనిఖీ చేయలేదు, ఒక్క హోటల్ సీజ్ చేయలేదు అని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ఇలాంటి అధికారులపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని నగరంలో అధ్వానమైన హోటల్స్ పైన మేయర్, బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్ ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు కార్పొరేటర్. ఫుడ్ సేఫ్టీ ఆన్విల్స్ ను అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు జిహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు. బల్దియాలో ఒకప్పుడు 3 ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉండేవారు. ఇంత పెద్ద మహానగరంలో 3 ప్రోటీ ఇన్స్పెక్టర్లు సరిపోరు అని చెప్పి ప్రభుత్వ రిక్రూట్మెంట్ ద్వారా 18 మంది బల్దియాలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు జాయిన్ అయ్యారు. ఎంతో ఉత్సాహంతో పనిచేయడానికి వచ్చిన వారికి ఇక్కడే నిరాశ ఎదురైంది. ఎందుకంటే కొన్ని ఏళ్లుగా ఇక్కడే పాతుకుపోయిన తమ సుపీరియర్లు వీరిని ఏ పని చేయనివ్వడం లేదు. అందుకు నిదర్శనం 2 సంవత్సరాలు అయినా ఒక్క హోటల్ను సీజ్ చేసిన దాఖలాలు లేవు. ఎక్కడికి వెళ్ళినా తమ సుపీరియర్లు అడ్డు తగలడంతో చేసేదేమి లేక సైలెంట్ అవుతున్నారు. ఈరోజు FSSI అని ఫుడ్ సెక్యూరిటీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా అనే ఒక డాక్యుమెంట్ని మేము కౌన్సిల్లో కూడా మేము ప్రదర్శించడం జరిగింది. అసలు ఒకే చిప్స్ ప్యాకెట్ కుర్కురే ఉంటుంది, ఆ కుర్కురేకి ఇంకో పేరు కుర్కురే ఆరో ఏఓ తీసి పడేసి పెట్టేస్తాడు. దీనికి FSSI ఉంటుంది, ఇంకో దానికి ఉండదు. ఇట్లా అనేక నకిలీ ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి. ఇటువంటి వాటిపైన ఎన్ని చర్యలు తీసుకు అసలు 1 year లోపల నేను డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ రోజున మీరు ఎన్ని కేసులు బుక్ చేసారు, అన్సేఫ్ కానివ్వండి, అన్సేఫ్ కేసెసే మాట్లాడదాం, మిగతావి కూడా పక్కన పెట్టేసేయండి. అన్సేఫ్ కేసెస్ ఎన్ని తనిఖీ చేశారు, ఎన్నిటిపైన చర్యలు తీసుకున్నారో మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. కొత్తగా ఫుడ్ సేఫ్టీ ఆన్విల్స్ రావడంతో ఇప్పుడైనా పని చేయడానికి అవకాశం వచ్చింది అనుకుంటున్న తరుణంలో దానిని తమ అక్రమ సంపాదనకు ఆయుధంగా మలుచుకున్నారు ఆ 3 సీనియర్ అధికారులు. రాను రాను రాజుగుర్రం గాడిద అయినట్లు ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు ఆ 3 బాటలోనే నడుస్తున్నారు. తమకు కేటాయించిన సర్కిల్ పరిధిలోని హోటల్స్ కు ఉదయం టిఫిన్స్ కు, మధ్యాహ్నం భోజనానికి వెళ్లి తాము ఫుడ్ ఇన్స్పెక్టర్లమని చెప్పుకుంటూ నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వచ్చాక ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇచ్చే FSSAI సర్టిఫికెట్లకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా వారికి టికెట్లు కట్టిస్తున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని హోటల్స్ అయితే ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా ఈ సర్టిఫికెట్ తీసుకుని పనిచేస్తున్నాయి. ఆహార కల్తీని నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి అధికారుల చేతివాటంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఆన్లైన్లో ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేసిన యువకులు అది తిని ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్లో చేరి 40,000 ఖర్చు చేసుకున్న పరిస్థితి. దీనిపై ఫిర్యాదు చేసిన తమకు న్యాయం జరగదని, తమను అడ్డు పెట్టుకుని అధికారులే డబ్బులు తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు తాము ఎవరికి జవాబుదారి కాదని, తాము ఏమి చేసినా ఎవరు అడగవద్దనే రీతిలో ఉన్నారు. అందరూ ఒకటే చోట తిన్నారు ద షవర్మా సంథింగ్. And after that, they presented with loose motion and vomitings and high-grade temperatures. There are 104 temperatures for them and severe episodes of loose motion and vomitings, and they are very sick in the hospital. Everyone. Still, after giving medications also, they are decreasing the infection and all, but still they are having loose motion and vomiting still now. We are not knowing the reasons. All the infection and everything is also very high to all those 6 kids. एक छोटा बच्चा है, एक 10 years का बच्चा है, 3 16 17 18 साल के बच्चे हैं, 2 45-50 years के पेशेंट्स हैं, 6 बहुत ज़्यादा सिक है. I request everyone not to eat at least outside foods. Definitely not. Okay.
జీహెచ్ఎంసీలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇతర సిబ్బంది కొరత లేకపోయినా ఎవరు పట్టించుకోకపోవడం అధికారులకు వరంగా మారింది. నామమాత్రపు దాడులతో ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేసినట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నా, కలుషిత ఆహారంతో భోజన ప్రియులు ఇబ్బందులు పడుతున్నా జీహెచ్ఎంసీకి చీమ కొట్టినట్లు లేకపోవడం దురదృష్టకరం. నగరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రెస్టారెంట్లో నాణ్యమైన ఆహారం ఎప్పుడు లభిస్తుందో చూడాలి.